ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః. రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. కాబట్టి ఓ సోదర, మహాప్రాజ్ఞుడివి అయినటువంటి ఓ సోదర పావన, నీ యొక్క జనకుడు నీ తల్లి సహితంగా బ్రహ్మపదాన్ని పొంది ఉన్నాడు. ఆ బ్రహ్మమే సర్వజీవులకు కూడా నిలయమైనది. అదే బ్రహ్మవేత్తల యొక్క స్వరూపము కూడా. స్వస్వరూపము నొందినటువంటి జనకుని కోసము, జనని కోసము ఏల నీవు ప్రయోజనరహితముగా వ్యర్థముగా పరితపిస్తూ ఉన్నావు. ఈతడు నా తండ్రి, ఈమె నా తల్లి అనే ఈ భావన అజ్ఞాన కారణము చేతనే ఉదయించింది అవుతుంది. కాబట్టి నీవు ఈ ప్రపంచమున శోకింపదగని దానిని గురించి నీవు ఎందుకు శోకిస్తూ బాధపడుతూ ఉన్నావు అని చెబుతూ, నీ తల్లిదండ్రులు వీరే కాదు. ఎలా అంటే, ఇంకా అసంఖ్యాకమైన పుత్రులు కలిగిన ఈ మాతాపితృలకు నీ ఒక్కడవే పుత్రుడివి కావు. ఏ విధంగానంటే, నీ తల్లిదండ్రులకి మరి నీ తల్లిదండ్రులైనటువంటి వారు వీరు మాత్రమే కాదు, అనేక శరీరాలలో అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు. పోనీ వారికి చూద్దామా, అసంఖ్యాకమైనటువంటి పుత్రులు ఉన్నారు. మనమే కాదు అంటే ఎన్నెన్ని జన్మాలో ఎందారో తల్లిదండ్రులు ఉన్నారా ఇప్పుడంటే. ఈ విధంగా జాగ్రత్త పడవలసిందే. కానీ నీ తల్లిదండ్రులు అనేటువంటి వారు వీరే కాదు. అనేక శరీరాలు ధరించినప్పుడల్లా ప్రతి శరీరానికి ఒక తల్లిదండ్రి అనేవారు ఉన్నారు. అలాగుననే ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి పుత్రులు మనమే కాదు, అనేక జన్మలలో అనేక శరీరాలలో వారికి వేలాది మంది పుత్రులు ఉన్నారు. నీ ఒక్కడవే పుత్రుడు కానే కావు. కాబట్టి సోదర, వనస్థ జల ప్రవాహంలాగానే నిన్ను ప్రదేశాలలాగానే నీకింతవరకు కూడా ఎంతోమంది తల్లిదండ్రులు గతించి ఉన్నారు. ఏ విధంగా అంటే, వనములో ఉన్నటువంటి జల ప్రవాహంలాగానే తోటలో ఉన్నప్పుడు జల ప్రవాహం ఏ విధంగా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు ఆ విధంగా జల ప్రవాహం ప్రవహిస్తూ ఉన్నట్లుగానే, మరి నిమ్న ప్రదేశాలలాగానే అంటే ఎప్పుడైతే నీరు దిగువకు జారుతుందో ఆ విధంగానే అనేక రకాలైనటువంటి శరీరాలతో కలిగినటువంటి నీకు ఇంతకుముందు కూడా ఎంతోమంది తల్లిదండ్రులు గతించి ఉన్నారు. అంతేకాకుండా నీ తల్లిదండ్రులకు నీ ఒక్కడవే పుత్రుడివి అనుకుంటున్నావా? కాదు. ఎలాగంటే, నదీ తరంగాలు లాగానే మరి ఆ మనుషులకి ఇంకెంతో మంది పుత్రులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గతించి ఉన్నారు మరి అని చెబుతూ, అంతేకాదు వృక్షలతలయందు పత్రపుష్పాదులలాగానే వృక్షాలయందు లతలయందు తీగలయందు ఉండేటువంటి అనేక ఆకులు పుడుతూ అవి పెరిగి మరి చిగుళ్ళుగా అయ్యి ఆకులుగా తయారై ఆకులు పండిపోయి రాలిపోయినాక మళ్ళీ క్రొత్త ఆకులు వచ్చినట్లుగానే పుష్పాలు కూడా అలాగే. ఏ విధంగా అంటే, మొగ్గలుగా ఉండి అవి వికసించి రాలిపోయి మళ్ళీ క్రొత్త మొగ్గలు వేసి, ఈ విధంగానే అంటే ఆకులు పువ్వులు ఏ విధంగా వస్తూ మరి వాటి పక్కన అయిపోగానే రాలిపోతూ ఉన్నట్లుగానే మన తల్లిదండ్రులకి కూడా ఇంతవరకు ఎందరో లక్షల కొలది పుత్రులు జనించి ఉన్నారు. మనమే కాదు. మిత్రబాంధవ వృందాని జంతోర్జన్మని జన్మని వృతావృతావతీతాని ఫలాని వా మహాతరోహ. గొప్పదైనటువంటి పెద్ద వృక్షం ఉన్నది. అది ఏం చేస్తుంది? ఋతువునందు కూడా ఫలాలు కలిగినట్లుగానే. ఏ విధంగా అంటే, ఋతువునందు
వసంత ఋతువున మరి చిగుర్లు, మొగ్గలు, పువ్వులు, కాయలు ప్రారంభమై శిశిర ఋతువు నాటికి చెట్టు ఎండిపోయి మొత్తం ఆకులు రాలిపోయి మ్రోడైపోతుంది. మళ్ళీ అది అలాగే ఎండిపోతుందా? కాదు. మళ్ళీ వసంత ఋతువు వచ్చేటప్పటికి మళ్ళీ చిగుర్చుతుంది. మళ్ళీ శిశిర ఋతువు వచ్చేటప్పటికి మొత్తం ఆకులు రాలగొట్టుకొని మూడులా ఉంటుంది. ఈ విధంగానే ఋతువునందు కూడా దాని యొక్క మరి ఉత్థాన పతనాలు అనేవి జరుగుతూ ఉన్నట్లుగానే ఫలాలు, పువ్వులు, కాయలు, పండ్లు, ఆకులు, చిగుర్లు, శాఖలు అనేకం వేస్తూ అవన్నీ పోగొట్టుకుంటూ మళ్ళీ తిరిగి పొందుతూ ఉన్నట్లుగానే ప్రతి జన్మమునందు కూడా జీవునికి ఎందరో బంధువులు, మిత్రులు అనేటువంటి వారు కలుగుతూ ఉంటారు. ఎలాగంటే గొప్ప వృక్షానికి గనక ఋతువునందు కూడా ఫలాలు కలిగినట్లుగానే జీవునికి కూడా జన్మయందు కూడా మిత్రువులు, బాంధవులు వీరి యొక్క సమూహాలు అనేకాలే కలుగుతూ ఉన్నాయి. అయితే మరి కాలక్రమంలో అవేం చేస్తాయి? ఫలాలు రాలిపోయినట్లుగానే, ఆకులు రాలిపోయినట్లుగానే బంధువులు కూడా నశించిపోవచ్చు ఉన్నారు అని తెలియజేస్తూ శోచనీయాయది స్నేహాన్ మాతా పితృసుతాః సుత తదతీతాన శోచ్యంతే కిమజస్రం సహస్రశః. కాబట్టి సోదరా, ప్రేమ వశము చేత నీవు తల్లి, తండ్రి, మరి మాతా, పిత్రాదులు కూడా వారంతా కూడా శోకింపుతారు అని అంటే ఇంతవరకు కూడా ఎన్ని మారులో ఎన్నోసార్లు గతించినటువంటి వేల కొలది మాతాపితృల కోసం ఏల శోకం పొందడం లేదు. ఎందుకు అంటే అనేక శరీరాలు గడుపుకొని వచ్చాం. ప్రతి శరీరం నందు ఒక తల్లిదండ్రులు ఉంటారు. ఆ విధంగా వేల కొలది, లక్షల కొలది శరీరాలలో ఉన్నటువంటి మాతాపితృల కోసం ఎందుకయ్యా నువ్వు శోకించడం లేదు అని చెబుతూ, ఎలాగంటే సోదర, ప్రేమ కారణము చేత తల్లిదండ్రులు, పుత్రులు శోకింపదగిన వారే అని నువ్వు అన్నట్లయితే అనేక మారులు గడిచిపోయాయే. నీ యొక్క వేల కొలది తల్లిదండ్రుల కోసం, సుతుల కోసం నీవేళ ఇప్పుడు శోకించడం లేదు. మరి నీ పిల్లలు పోయి ఉంటారు, నీ తల్లిదండ్రులు పోయి ఉంటారు. అనేక శరీరాలలో నీవు కొడుకుగానే ఉన్నావా అంటే కొడుకుగా, తల్లిదండ్రులుగా, అత్తమామలుగా అనేక శరీరాలను ధరించి అనేకమైన బంధుమిత్రులతో సమాగమం కలిసినటువంటి వాడవు. మరి వారందరి కోసం ఎందుకు శోకించడం లేదు? ప్రపంచోయం మహాభాగా దృశ్యతే జాగతే భ్రమే పరమార్థేన తే ప్రాజ్ఞా నాస్తి మిత్రం న బాంధవాః. మహాభాగుడు అయినటువంటి ఓ సోదరా, జగత్తు యొక్క కల్పనకి కారణమైనటువంటిది ఏమిటి అంటే అజ్ఞానమే. ఈ అజ్ఞానము చేతనే ఈ జగత్తంతా కూడా మనకి ఉన్నట్లుగా సత్యవంతంగా దృశ్యమానము కనబడుతూ ఉన్నది. యథార్థంగా నీకు మిత్రులు కానీ బంధువులు కానీ ఉన్నారా అంటే లేనే లేరు. ఎలాగంటే ప్రాజ్ఞుడివే నీవు సోదరా. ఈ ప్రపంచము జగత్తు యొక్క కల్పనా నిమిత్తమైనటువంటి భ్రమచేతనే కనిపిస్తూ ఉన్నది. పరమార్థమును నీకు మిత్రులు కానీ బంధువులు కానీ ఉన్నారా అంటే లేనిదే అని చెబుతూ, నానాశైవ హి భ్రాతః పరమార్థేన విద్యతే మహత్యపి చిరాతస్తే మరావివ పయోలవాహ. ఓ సోదరా, చిరకాలము కూడా మిగుల సంతప్తమైనటువంటి మరుభూమి యందు కొంచెమైనా సరే మరి జలము ఉన్నది కదా. ఏ విధంగా అంటే ఎండమాములు యందు కొంచెమైనా నీరు ఉంటుందా అంటే అసలు నీరు లేనిదే మరుభూమి. అయితే పరమార్థ దృష్టి ఎందైతే ఆత్మయందు బ్రహ్మస్వరూపమున నాశము అనేటువంటిది ఉన్నదా? లేదు కదా అని చెబుతూ, ఎలాగంటే ఓ సోదర, చిరకాలము అంటే దీర్ఘకాలము మిగుల బాధపడుతూ ఉన్నటువంటి అంటే మిగుల సంతప్తమైన సూర్యకిరణముల చేత ఎండగట్టబడినటువంటి ఆ యొక్క నీరు లేని భూమి యందు మరి మనకి నీరు ఉన్నట్లుగా కనబడుతుంది. కనబడినంత మాత్రాన మనకి లవలేశమైనా సరే మనకు అక్కడ నీరు దొరుకుతుందా అంటే దొరకదు కదా. అక్కడ జలము అనేటువంటిది ఉండదు కదా. అలాగే ఈ పరమార్థ దృష్టి యందు ఆత్మకు నాశము అనేటువంటిది ఉన్నదా
అంటే లేనే లేదు అని చెబుతూ, అంతేకాదు ఏతాయాః ప్రేక్షసే లక్ష్మీ ఛత్రచామర చంచలాః స్వప్న ఏవ మహాబుద్ధే దినాని త్రీణి పంచవా. ఓ మహామతి, పావన, ఛత్రము చామరము సహితముతో అంటే రాజులకు పట్టేటువంటి గౌరవ చిహ్నాలు ఛత్ర చామరాదులు, వాటి సహితమైనటువంటి ఏ చెంచల రాజ్యము మొదలైనటువంటి వైభవాలను నీవు చూస్తూ ఉన్నావో అవన్నీ కూడా 3-4 దినాలు అంటే కేవలము స్వల్పకాలము మాత్రమే ఉండినట్లుగా ఉంటాయి కదా అని చెబుతూ, ఎలాగంటే సోదరా, ఈ యొక్క వెళ్ళగొడుగు అంటే రాజులకు దైవాలకు పట్టేటువంటి ఈ ఛత్రచామరాదులు ఆ రాజ్యం యొక్క గుర్తుతో పెట్టబడినటువంటి గౌరవ మరి అధికారముతో ఉన్నటువంటి వారికి పట్టబడేటువంటి ఈ యొక్క ఛత్రచామరాదులు ఎటువంటివి అంటే చంచలమైన, ఎప్పుడూ కూడా ఒకచోట స్థిరంగా ఉండనటువంటి రాజ్యాలు మొదలైన సంపదలు ఇవి ఎప్పుడూ కూడా ఒకరి చేతి ఎందే ఉండవు. అధికమైనటువంటి వాడు అధిక బలవంతుడు అల్పమైన బలం గల వాని దగ్గర ఆ రాజ్యాన్ని మరి యుద్ధం చేసి గెలుచుకుంటాడు. మరి లక్ష్మి సంపద అనేటువంటిది కూడా ఒక చోటు నుండి ఒక చోటికి, ఒక చేతి నుండి మరొక చేతికి అది ఎప్పుడూ కూడా మరి బదిలీ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ రాజ్యాలు సంపదలు మనకి ఏవైతే కనబడుతున్నాయో అవన్నీ కూడా చంచలమైనవే, స్థిరమైనవి కావు. ఒకసారి లేకపోవచ్చు, మరొకసారి మరి సమృద్ధిగా ఉండవచ్చు. అవన్నీ కూడా ఎటువంటివి అంటే స్వప్న రూపాలే అవుతాయి. మనం గనక కలగన్నప్పుడు అనేక రకాలైనటువంటి సౌకర్యాలు సుఖాలు అనుభవించి మేల్కొన్న వెంటనే అవన్నీ నశించినట్లుగానే ఈ విధంగా ఈ 3 లేక 5 దినాలు అంటే స్వల్పమైనటువంటి కాలం మాత్రమే ఉంటాయి అని నీవు తలంచాలి అని చెబుతూ, అంతేకాదు దృష్ట్వాతు పారమార్థిక్య పుత్ర సంత్యం విచారయ నయనత్వం సవచం వయం చైవ భ్రాంతిమంతః పరిత్యజ. ఓ సోదర, పరమార్థ దృష్టి యందు నీవు ఎప్పుడూ కూడా సత్యము గురించే స్థిరమును గురించే విచారించు. వాస్తవానికి నీవు కానీ నేను కానీ ఎప్పటికీ లేని వారమే అయి ఉంటాం, అంటే లేని వారమే అయ్యున్నాము. నీవు నేను అనేటువంటి ఈ భ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీ అంతఃకరణములో పాదు కొలుపుకొని ఉన్నాయి. వాటిని నీవు పారద్రోలు వేయు అని చెబుతూ, ఎలాగంటే మరి ఆ సత్య వస్తువు దృష్టి చేత పరమార్థ దృష్టి చేత నీవు సత్యాన్నే విచారించు. వాస్తవంగా నీవు కానీ నేను కానీ మనము అనేవారము కానీ లేనే లేవు. అంటే ఈ ఉపాధులు అనేవి సత్యమైనవి కావు, లేనివే అవుతాయి. కాబట్టి ఈ నీవు మేము అనేటువంటి భ్రాంతిని నీవు అంతరంగము నుండి నీవు వదిలివేయు అని చెబుతూ, అంతేకాదు అజ్ఞాన మరి ఇది నశించింది, ఇది మరణించింది అనేటువంటి నీకు ఈ దృష్టులు దేని ద్వారా వస్తాయి అంటే నీ స్వకీయమైనటువంటి సంకల్ప భ్రమచేత మాత్రమే ఇది పోయింది, ఇది వచ్చింది, ఇది లభించింది, ఇది నశించింది, ఇది మరణించింది అనేటువంటి ఈ భేద దృష్టులన్నీ కూడా నీ యొక్క స్వసంకల్ప భ్రమచేత మాత్రమే ఇవన్నీ పుట్టుకొస్తున్నవి. నీ ఎదుట ఇవన్నీ కూడా విజృంభిస్తూ ఉన్నవి. అవి నీకు ఏ విధంగా అంటే నీకే అవి తోచినట్లుగా అనిపిస్తూ ఉన్నవి. ఎందుకు? అది నీ స్వకీయమైనటువంటి నీ ఆలోచన విధానం ద్వారా పుట్టుకొచ్చినటువంటివే నీ ఎదురుగా విజృంభిస్తూ ఉన్నవి. కానీ యథార్థముగా అయితే అవి ఎప్పటికీ సత్యాలు కానేరవు. అజ్ఞాన విస్తీర్ణమరౌ విలోలం శుభాశుభస్యందనమయైస్తరంగై సవాసనానామనుమరీచివారి పరిస్ఫురత్యే తదనంతరూపం. ఈ అజ్ఞానం యొక్క తాపము చేత మరి కప్పబడినటువంటి అజ్ఞానము అనేటువంటి దాని చేత ముసుగు వేయబడింది. ఆచ్ఛాదితమైనటువంటి ఆత్మ అనేటువంటి తత్వానికి అజ్ఞానము అనేటువంటి ఆవరణ కలిగింది. అంటే మరుభూమి యందు
ఈ మరుభూమి అంటే ఎండమాములు యందు శుభకరమైన అశుభకరమైనటువంటి కర్మలు అనబడేటువంటి తరంగాల చేత చంచలమైన స్వవాసన రూపమృగు తృష్ణ బలము చేత ఈ అనంత సంసార రూపమునే విస్తరిస్తూ స్ఫురిస్తూ ఉన్నది. ఎలాగంటే అజ్ఞానము చేత తప్పించబడి ఆ అజ్ఞాన తాపము చేత కప్పబడినటువంటి ఆత్మ అనేటువంటి మరుభూమి యందు మంచి కానీ చెడు కానీ ఏ కర్మలు అయితే ఉన్నవో ఆ కర్మలు అనబడేటువంటి అలల చేత తరంగాల చేత చంచలమైనటువంటి తన యొక్క వాసనా రూపమైనటువంటి మృగతృష్ణ తను కల్పించుకున్నటువంటి ఆ యొక్క లేనిదే ఉన్నదానిని కల్పించుకోవడం, ఆ విధంగా కల్పించుకున్నటువంటి ఈ అనంత సంసార రూపము అనేటువంటిది తనకి స్ఫురిస్తుంది. అంటే అది తన యొక్క స్వసంకల్పమైనటువంటి భ్రమే అని చెబుతూ శ్రీ వశిష్ఠ మహర్షి చెప్పారు. ఏమని పుణ్యుడు ఏ విధంగా పావనుడికి చెప్పాడు అని, ఏ విధంగా అంటే ఈ ఉపశమ ప్రకరణమునందు పావనునికి బోధన అనేటువంటిది చేశాడు. చేసి ఇంకా కూడా పుణ్యుడు అంటూ ఉన్నాడు, కహాపిత కించ వామిత్రం కామాతాకే చ బాంధవాః స్వబుద్ధ్యైవాన ధూయంతే వాత్యయ జనపాంసవః. పుణ్యుడు అంటున్నాడు సోదర పావనుడితో, సోదర తండ్రి ఎవరు, తల్లి ఎవరు, మిత్రుడు ఎవరు, బాంధవులెవరు, గొప్ప వాయువు చేత ధూళి లేచి విధంగానే వీరంతా కూడా మనుజుని యొక్క స్వబుద్ధి చేతనే కల్పించబడినటువంటి వారు. ఇప్పుడు పెద్ద వాయువు పెద్ద గాలి వీచింది, ఆ గాలిలో దుమ్ము ధూళి మరి తృణాలు ఇవన్నీ చిన్న పెద్ద మొత్తం కూడా ఆ వాయు వేగానికి లేచేంత ఉన్నంత మట్టికి కూడా ధూళి లేచినట్లుగానే ఈ యొక్క మరి ఈ తల్లి తండ్రి మిత్రుడు బాంధవులు అనేటువంటి వారు వీరంతా కూడా వాని యొక్క ఆలోచన పరిక్రమాన్ని బట్టే ఇవన్నీ కూడా కల్పించబడి ఉన్నవి అని చెబుతూ, ఓ సోదరా తండ్రి ఎవరు, తల్లి ఎవరు, మిత్రుడెవరు, బంధువెవరు, గొప్ప గాలి చేత ధూళి లేచిన విధంగానే వీరంతా కూడా మనుజుని యొక్క భ్రాంతి చేతనే వాని యొక్క స్వబుద్ధి కల్పన చేతనే కల్పించబడినటువంటి వారే అయ్యున్నారు అని చెబుతూ, బంధువులు మిత్రులు పుత్రులు మొదలైనటువంటి వానితో కూడినటువంటి రాగము ద్వేషము మోహము మొదలైన వాటితో కూడి ఈ ప్రపంచమునందు ఆత్మ తన యొక్క స్వసంజ్ఞా మాత్రము చేతనే విస్తరింపజేస్తూ ఉన్నది. బంధుత్వే భావితో బంధుః పరత్వే భావితః పరః విషామృత దశేవేహ స్థితిర్భావ నిబంధని. మనుజుడు బంధుత్వ భావన చేతనే బంధువు, శత్రుత్వ భావన చేతనే శత్రువు అగుచూ ఉన్నాడు. అయితే ఆ భావన మాత్రం చేతనే విషము అమృతంగాను అమృతము విషంగాను కూడా అవునట్లుగానే ఈ సంసార స్థితి కూడా కేవలము భావనకి అధీనమయ్యే ఉన్నది. ఎలాగంటే ఒక పదార్థము అది అమృతమని దృఢంగా భావించడం చేత అది అమృతంగా ఉంటుంది, విషమని దృఢంగా భావించడం చేత అది విషంగానే అవుతూ ఉన్నది. అలాగే ఒకరిని గురించి అతడు బంధువని దృఢంగా భావించడం చేత బంధువే అవుతూ ఉన్నాడు, శత్రువని దృఢంగా భావించడం చేత శత్రువే అవుతూ ఉన్నాడు. ఈ ప్రకారంగా లోకమున పదార్థాల యొక్క స్థితి భావనకు అధీనమయ్యే ఉన్నది అని చెబుతూ, ఏకత్వే విద్యమానస్య సర్వగస్య కిలాత్మనః అయం బంధుః పరశ్చాయామిత్యసౌ కలనాకుతః. సర్వదేహాలయందు కూడా ఒకే రూపమున వెలుగుచూ ఉన్నటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఆత్మకు ఇతడు బంధువని కానీ ఇతడు శత్రువు అని కానీ కల్పన ఎక్కడ ఉన్నది? లేదు కదా. సమస్త దేహాలయందు సర్వ శరీరాలయందు కూడా అభిన్న రూపంలో వెలయుచూ ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వానికి ఇతడు బంధువని ఇతడు శత్రువనేటువంటి కల్పన ఎక్కడైనా ఉన్నదా? లేదు కదా. రక్తమాంసాస్తి సంఘాత దేహాదేవాస్తి పంజరాత్ కోహంస్యామితి చిత్తేన స్వయం పుత్ర విచారయ. రక్తము
మాంసము, అస్థి అంటే ఎముకలతో కూడినటువంటి రూపమే అయిన ఈ దేహము అనేటువంటిది అస్థి పంజరం కంటే ఇతరమైనటువంటి చేతన స్వభావుడనైన నా యొక్క యథార్థ స్వరూపం ఏమిటి అని చిత్తమున విచారణ చేయు నీవు అని చెబుతూ, సోదరా, రక్తము, మాంసము, ఎముకలు సమూహముతో నిండిన ఈ దేహము అనేటువంటి అస్థిపంజరం ఏంటి విచారించి చూస్తే అంటే ఎముకల గూడు మాత్రమే. అంతకంటే మరి వేరైనటువంటి చేతనా స్వభావుడనైన నేను ఎవడని అని నీవు చిత్తము చేత స్వయంగా విచారించు అని చెబుతూ, పరమార్థ దృష్టితో చూచినట్లయితే పావనుడు అనబడు నీవు, పుణ్యుడు అనబడే నేను ఇద్దరము లేని వారమే అవుతాం. దేహం యొక్క ఆత్మాభిమానము చేత అంటే దేహమే సత్యమనే అభిమానమైనటువంటి ఈ మిథ్యాజ్ఞానము చేతనే మన యొక్క ఈ రూపాలు విజృంభిస్తూ ఉన్నవి. కస్తే పిత కశ్చ సుహృత్ కామాత కశ్చ వాపరః కస్యానంత విలాసస్య కిమస్వం స్వముచ్యతాం. దేహం యొక్క దృష్టి చేత సర్వము కూడా నాశవంతమొకటాన్ని బట్టి ఇక తండ్రి ఎవడు, లేదా ఇక తల్లి ఎవరు, మిత్రుడెవడు, శత్రువెవడు, ఇంకా దేహాది ఉపాధులకు భిన్నమైనటువంటి శుద్ధ చైతన్య దృష్టి యందు అనంతరూపుడైన చిదాత్మకు స్వ అని పర అనే ఈ స్వపరకీయ భేదాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏ విధంగా అంటే దేహ దృష్టి చేత సర్వము కూడా నాశవంతమే అవుతుంది. కాబట్టి ఇక తండ్రి కానీ, తల్లి కానీ, మిత్రుడు కానీ, శత్రువు కానీ ఎవరున్నారు? అంతేకాదు దేహాదుల యొక్క ఉపాధులకు భిన్నమైనటువంటి శుద్ధ చైతన్య దృష్టి ఎందైతే అనంతరూపుడగు ఆత్మకు, ఏ ఆత్మ ఆ చిదాత్మకు స్వకీయమని కానీ పరకీయమని కానీ ఏమైనా ఉన్నదా అంటే చెప్పు అని చెబుతూ, ఇంకా ఏ విధంగా అంటే అస్థిచేత్వం తదన్యేషు యాతేషు బహుజన్మసు ఏ బంధవో ఏ విభవాహ కిం తానసి నశోచ్యసి. లింగ శరీరముకు సూక్ష్మదేహమే నేను. కాబట్టి బాంధవులు మొదలైన వ్యవహారాలు నాకు గలవు అంటే గడిచిన అనేక జన్మల యందలి బంధు ధనాదుల కోసం ఏల దుఃఖించడం లేదు అని చెబుతూ, అంటే సూక్ష్మ శరీరము అంటే లింగదేహం ఏదైతే ఉంటున్నదో ఆ సూక్ష్మదేహమే నేను. సూక్ష్మదేహము అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క స్థూల శరీరంలోని కొన్ని అవయవాలు ఆవలికి నిడితే అంటే స్థూల శరీరము కాకుండా సూక్ష్మ శరీరము అన్నప్పుడు జ్ఞానేంద్రియాలు 5. ఏది అంటే ఇప్పుడు చెవి, కన్ను, ముక్కు, నాలుక, మరి చర్మము అనేటువంటి జ్ఞానేంద్రియాలు, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి 5 ఇంద్రియాలు, శబ్దాదులు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇవి జ్ఞానేంద్రియాల యొక్క విషయాలే. ఈ జ్ఞానేంద్రియాలు, ఈ శబ్దాదులు 5 కలిపి ఇంకా కూడా పంచప్రాణాలు. ఏ పంచప్రాణాలు ఏమున్నాయి అంటే సమానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు. ఈ 5 అంటే జ్ఞానేంద్రియాలు 5, శబ్దాదులు 5, మరి పంచప్రాణాలు 5. ఈ 3 5 15 పోతే మనస్సు బుద్ధి కలిపితే ఈ 17 ఇంద్రియాలతో కూడినటువంటిదే లింగ శరీరం లేదా సూక్ష్మ శరీరం. అయితే నేను కర్మేంద్రియాలు లేనటువంటి ఏ సూక్ష్మదేహం అయితే ఉన్నానో అదే నేను. కాబట్టి బాంధవాదులు నాకు గలరు అని నీవు గనక అనుకున్నట్లయితే గడిచినటువంటి శరీరాలలో నువ్వు చాలా శరీరాలు వదిలివేసి వచ్చావు. ఆ శరీరాల్లో ఉన్నటువంటి అనేక మంది జనము, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సోదర సోదరీలు, ఇటువంటి వారంతా కూడా చాలామంది నువ్వు శరీరాలు అనేకం వదిలేసావు. ఆ శరీరాల్లో నీకున్నటువంటి సంబంధులు కూడా వాళ్ళు శరీరాలు వదిలేశారు. మరి దానికోసం ఎందుకు నువ్వు దుఃఖించడం లేదు అని చెబుతూ, సోదరా, పుష్పసహితమైనటువంటి వనభూముల యందు నివసించేటువంటి మృగజాతుల యందు నీకు అనేకమైన బంధువులు ఉన్నారు. వారి కోసమే మరి నువ్వెందుకు బాధపడడం లేదు? ఎందుకంటే ఇక్కడ
కమలయుక్తాలైనటువంటి అంటే పద్మాలతో కూడుకొని నదీ తీరాల యందు, ఆ కమలములు ఉన్నటువంటి తోటల యందు, ఆ హంసల రూపంలో నీకెందరో బంధువులు కూడా ఉన్నారు. మరి వారి కోసం ఎందుకు నువ్వు దుఃఖించడం లేదు? ఇంకా కూడా ఇతరమైనటువంటి విచిత్రవన ప్రదేశాల యందు కూడా మరి చెట్ల రూపంలో, వృక్ష రూపంలో కూడా నీకెంతోమంది బంధువులు కలిగి ఉన్నారు. అంతేకాదు గొప్ప గొప్ప పర్వతాల యొక్క భయంకరమైన ఉన్నత శిఖరాలపై ఉన్నటువంటి ఎన్నో సింహాలును, అంతేకాదు ఈ పద్మాలతో కూడినటువంటి నదీ భాగాల యందలి ఎన్నో చేపల రూపంలోనూ నీకు చాలామంది బంధువులై ఉన్నారు. వారి కొరకు నీవెందుకు పరితాపము పొందడం లేదు? ఎటువంటి దుఃఖాన్ని కూడా ఎందుకు నువ్వు పొందడం లేదు అని చెబుతూ, వింధ్యాద్రౌ పిప్పలో భూత్వా గుణో భూత్వో మహావటే మందరే కుక్కుటో భూత్వా విప్రో జాతో సికందరే. సోదరా, నీవు పూర్వము దశార్ణ దేశమందు కపిలవనమున కోతిగాను, తుషార దేశమందైతే రాజపుత్రుడుగాను, పుణ్యదేశమందు ఉన్నటువంటి వనములో అయితే కాకిలాగాను, హై దేశమున ఏనుగుగాను, త్రిగత్త దేశమున గాడిదగాను, శాల్వదేశమున కుక్కగాను, సరళ వృక్షమునందైతే పక్షిగాను, వింధ్యాద్రిపై నీవు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుగాను, ఉన్నతమైనటువంటి మరి ఒక వటవృక్షమునందు కీటకముగాను, మందర పర్వతంపై కోడిగాను జన్మించి ఇప్పుడు ఈ పర్వతం యొక్క కందరమునందు బ్రాహ్మణుడివై నీవు జన్మించి ఉన్నావు. ఎలాగంటే ఇంకా కూడా కోసల దేశమున బ్రాహ్మణుడవై ఉన్నావు, వంగదేశమున తిత్తిరి పక్షిగాను, తుషార దేశమునందు గుర్రంగాను, తాటి చెట్టు యందు కీటకంగాను, ఊదుంబరం అంటే మేడి వృక్షమునందు దోమగాను, వింధ్యాద్రిపై నీవు కొంగలాగాను జన్మించి ఉన్నావు. హిమాలయ పర్వత కందరంపై అయితే భూజ్యపత్ర కోఠరమునందు ఆరుల మాంసముల పర్యంతము కూడా నీవు క్షేమవై ఉన్నావు. ఈ దేశ సీమాంతంలో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో గోమయము అంటే గోవు యొక్క పేడయందు 1.5 సంవత్సరాలు నీవు మరి చిన్న కీటకమై వృశ్చికమై మరి ఉన్నావు. అంతేకాదు ఇంకా కూడా కమలమునందు భ్రమరంలాగాను, చండాల కన్య యొక్క స్తన భాగమందు వసించి ఉన్నావు. అంటే ఆ చండాల కన్యక పుత్రుడివై కూడా ఆమె యొక్క పాలు త్రాగి ఉన్నావు. నీవే ఇప్పుడు ఈ బ్రాహ్మణ గృహమున నీవు నా తమ్ముడివై జన్మించావు. కాబట్టి సోదరా, ఇంకా అనేక జీవజాతులందు కూడా ఈ జంబూ ద్వీపమునందే నీవు అనేక మారులు పూర్వము జన్మించి ఉన్నావు. ఇంకా ఈ విధంగా మనము ఇరువురము కూడా పూర్వకాలిక వాసనా క్రమములను సమగ్రమైనటువంటి దర్శనము చేత, విశుద్ధమైన సూక్ష్మ బుద్ధి చేత నేను చూడగలుగుతున్నాను. ఆ యొక్క మరి జడమైనటువంటి అజ్ఞాన స్థితి యందు పూర్వము నేను గడిపిన అనేక జన్మలను గురించి కూడా నేను జ్ఞానము ద్వారా పుట్టినటువంటి దివ్య దృష్టి ఏదైతే ఉన్నదో దాని ద్వారా నేను చూస్తూ సంస్మరిస్తూ ఉన్నాను. నేనైతే త్రిగత్త దేశమున సుఖనదీ తీరమున కప్పగా పుట్టాను, వన ప్రదేశాల యందు పక్షిగాను అయ్యున్నాను, వింధ్యాద్రిపై చండాలుడుగాను, వంగదేశమునందు వృక్షముగాను, వింధ్యాచలముపై ఒంటెగాను జన్మించి ఉన్నాను. అంతేకాదు హిమాలయముపై చాతక పక్షిగాను, పౌండ్రదేశమున రాజుగాను, సప్తపర్వత కుంజరాల యందు కూడా పులులుగాను జన్మించి ఉన్నాను. 10 సంవత్సరాలు గ్రద్దగా కూడా ఉన్నాను. 5 మాసాలైతే మొసలిగా కూడా నా యొక్క జీవనం సాగింది. 100 సంవత్సరాలు నేను సింహంగా ఉన్నాను. ఇంకా ఆంధ్రదేశమున చకోరమై వసించి ఉన్నాను. హిమ ప్రదేశమందైతే మండలాధిపునిలాగానే శోభించు శ్రీశైల ఆచార్యుని పుత్రుడనై జనించి ఉన్నాను అని నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాను. ఈ విధంగా రకరకాలైన సంసారాలతో కూడుకొని వివిధ క్రియలు ఆచార సహితాలతో కూడుకొని పూర్వకాలిక జన్మ భ్రాంతి విలాసాన్ని నేను ఇప్పుడు సంస్మరిస్తున్నాను. కాబట్టి ఈ జగమునందు ఎందరో బంధువులు, ఎందరో తల్లిదండ్రులు,
మరి సోదరులు మిత్రులు మనకు ఉండే ఉన్నారు. వారి యందు ఎవరికైనా ఎవరి కోసము నువ్వు దుఃఖిస్తావు, ఎవరి కోసం దుఃఖించగలము, ఎవరి కోసం దుఃఖించకుండా ఉంటాము. ఈ జగత్తు యొక్క స్థితియే అటువంటిది అని నువ్వు తెలియాలి. అంతేకాదు మరి వనంలో ఉన్నటువంటి వృక్షాల యొక్క ఆకులు రాలినట్లుగానే ఈ సాంసారిక మనుషులకు ఎందరో అసంఖ్యాకములైనటువంటి తల్లిదండ్రులు సంభవిస్తూ ఉంటారు అని పుణ్యుడు పావనుడితో తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.